బ్యూటిఫుల్ ఫెస్టివల్ గురించి. హలో మచిలీపట్నం, ఎలా ఉన్నారు అందరూ? నేను ఫస్ట్ టైం మచిలీపట్నం వచ్చాను ఈరోజు. అండ్ సీయింగ్ ద లవ్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ రావాలి. అండ్ మన ఫిల్మ్ హరిహర వీరమల్లుకి మచిలీపట్నంకి చాలా కనెక్షన్ ఉంది. సో ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ద ఫిల్మ్. మీరందరూ లాగా ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. And I had the best time working in Harihar Veeramallu. So thank you to the police department. Thank you Jyoti sir. Film chala baga vachindi. It's going to come out soon. And yeah, lots of love. See you guys soon. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమాలో మీరు చాలా 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 అందంగా ఉన్నారు. Thank you. చాలా అందంగా ఉన్నారు. మే యూ డూ మెనీ ఫిల్మ్స్. సినిమా మొత్తం ఇండియా మొత్తం మీరే కనిపించాలి మాకు. Thank you We so wish much. for that. Thank you so much. Lots of love. Sir, SP sir. Say something sir. ఈ బందర్ పోర్ట్ గురించి మన హరిహర వీరమల్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉందండి. ఒక చాలా పెద్ద సీక్వెన్స్, స్పెషల్ ఎడిషన్లో ఒక సీక్వెన్స్ ఉంది. అండ్ నాకు ఈ మాట చెప్పగానే నేను ఇప్పుడు ఎలా ఉంది పోర్ట్ మీకు ఎవరికి తెలియదు, బట్ బ్యాక్ 16th 17th సెంచురీలో ఇది మేము సీజీలో 2 years కష్టపడ్డాం ఈ పోర్ట్ని రీక్రియేట్ చేసేదానికి. 2 ఏళ్ళు కష్టపడి ఈ హార్బర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అక్కడ ఎన్ని ట్రేడింగ్ జరిగింది, ఎన్ని ఇంపోర్ట్ జరిగింది అన్ని దాంట్లోకి రీక్రియేట్ చేసాం. అలాంటి పోర్ట్ సీక్వెన్స్లో తెల్లవాళ్ళు వచ్చి మనల్ని దోచుకుని వెళ్తూ ఉంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎదుర్కొంటారు. ఆ సీక్వెన్స్ మీరు థియేటర్లో చూస్తే ఇప్పుడు వినిపించే కేక కన్నా ఇంకా కేక్ అండి, మీ గొంతే చాలదు, అంత హెవీగా ఉంటుంది ఆ సీక్వెన్స్. దానికోసం పవన్ సార్ స్పెషల్గా ప్రాక్టీస్ చేశారు. అండ్ మేము షూట్ చేసేటప్పుడు ఈ స్టంట్ సీక్వెన్స్ ఓకే సార్ అంటే, లేదు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని మీకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేదానికి అంత కష్టపడ్డారు. ఆ అవుట్పుట్ని మీరు స్క్రీన్లో చూస్తే మచిలీపట్నం కాదండి, ఇండియాలో ఉండి అందరు దద్దరిల్లిపోతారు. అసలు మామూలు అవుట్పుట్ కాదు అది. అలాగే మొన్న పవన్ గారు సీజ్ ద షిప్ అన్నారు. అలాగూ ఆ మచిలీపట్నం సీక్వెన్స్లో తెల్లోళ్ళి సీజ్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ ఊళ్ళకి పంపిస్తారు ఈ సీక్వెన్స్లో. అదే ఆ సీక్వెన్స్ ఇక్కడ ఏదైతే రియల్ లైఫ్లో ఉందో అది ఆల్రెడీ మా సినిమాలో చేస్తారు. ఆ సీక్వెన్స్ మీరు అడ్రస్ చేస్తారు.